హలో అండి అందరికీ. ఈ వీడియో వచ్చేసైతే మేము కాశీలో దర్శనం అయినాక అయోధ్యకి బయలుదేరిన వీడియో. మామూలుగా అయితే ఒక టోల్ గేట్ దగ్గర అయితే అయోధ్యకి వెళ్ళే దారిలో అయితే ఒక టోల్ గేట్ దగ్గర అయితే ఆపేసారు. ఎందుకంటే ఆ రోజు అక్కడ ఎలక్షన్స్ ఉండే కాబట్టి ఇంకా టోల్ గేట్ దగ్గరనే మేము 6 to 7 hours అలా స్టే చేసినాము. ఆ 6 to 7 hours వంట చేసుకున్నాము, తిన్నాము. ఇంకా అన్ని బస్సెస్ వెహికల్స్ అన్నీ ఆపేసినాము. అందులో ఉన్న వాళ్ళందరూ బయటికి వచ్చి ఇట్లా ఎంటర్టైన్ అయితే మేమైతే ఇలా అందరితో కలిసిపోయి ఎంటర్టైన్మెంట్ అయితే చేసినాము. ఆ డే మాత్రం అట్లా గడిచిపోయింది. సో మన డ్యాన్స్ వాళ్ళకి చూపించి, వాళ్ళ డ్యాన్స్ మనకు చూపించి అట్లా కొద్దిసేపు డ్యాన్స్ ఆడుకుంటూ అయితే ఎంటర్టైన్ చేసినాము. ఇక్కడ ఉజ్జయిని నుంచి వచ్చిన వాళ్ళు, ఆంధ్ర నుంచి, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఆపేసిన దగ్గర అయితే అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. వాష్రూమ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. స్నానాలు చేసుకునే వాళ్ళు స్నానాలు కూడా చేసుకున్నారు. ఇంకా మేమైతే స్నానం అయితే అక్కడ చేయలేము. ఇంకా ఒక 4-5 hours అయినాక ఒక 1-1:30కి అయితే అక్కడ పొలాలు కూడా ఉన్నాయి. ఆ పొలాల దగ్గరికి అయితే వెళ్ళైతే స్నానం చేసుకున్నాం. మళ్ళీ అయోధ్యకి వెళ్ళే వరకు ఏ టైం అవుతుందని ఇంకా స్నానం అయితే ఆ పొలాల దగ్గరికి వెళ్ళి స్నానం అయితే చేసుకున్నాము. లేదో ఇంకా అన్ని బస్సెస్ పంపించడం అయితే స్టార్ట్ చేసారు. సో ఇంకా స్టార్ట్ అవుతుంటే ఇంకా హడావిడిగా మేము అక్కడ నుంచి అయోధ్యకి రీచ్ అయ్యే వరకు అరౌండ్ నైట్ అయిపోయింది. 7-7:30, 8 అయింది. ఇంకా రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా 9 కల్లా మేము బయలుదేరినాము దర్శనం చేసుకుందామని. ఇంకా 11కి టెంపుల్ క్లోజ్ అవుతుందని తొందరగా ఆటో అయితే తీసుకున్నాము రూమ్ నుంచి. సో ఆటో కూడా 5 kilometers అవేలోనే డ్రాప్ చేసిన, ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉంది కాబట్టి వెహికల్స్ అలౌడ్ లేదు అని అంటే ఇంకా అక్కడ నుంచి గూగుల్ మ్యాప్ పెట్టుకొని అయితే టెంపుల్ వరకు అయితే మేమైతే బై వాక్ వెళ్ళినాము. సో ఫుల్ క్రౌడ్ ఉంది అయోధ్యలో కూడా. కాశీలోనే అనుకున్నాను, కుంభమేళలోనే క్రౌడ్ ఉంటుందేమో అని అనుకున్నాను, కానీ కాశీలో ఎంత క్రౌడ్ ఉంది, అయోధ్యలో కూడా ఇంకెక్కువనే ఉంది క్రౌడ్ చాలా అనిపించింది. ఆ క్రౌడ్లో నడవడం కూడా చాలా ఇబ్బంది అనిపించింది. కానీ ఇంకా రాముణ్ణి చూడాలి అనుకుంటా, దర్శనం చేసుకోవాలని అనుకుంటా అదొక్కటే ఉంది మైండ్లో. ఇంకా అట్లా జై శ్రీరామ్ అని అనుకుంటూ అయితే ముందుకైతే బయలుదేరినాము. ఇంకా దర్శనం లైన్లకి ఇంకెప్పుడు వస్తుంది అట్లా మేము ఒక 2 to 3 kilometers 4 kilometers దాకా నడిచినాము అసలు. ఇంకా వన్స్ ఇంకా దర్శనం లైన్లోకి ఎంటర్ కాగానే మనకి అక్కడ లాకర్స్ ఉంటాయి. ఇంకా లాకర్స్లలో ఫోన్స్ పెట్టేసి ఒక ఫోటో దిగిన తర్వాత ఇంకా ఫోన్స్ పెట్టేసినాం. ఇంకా ఫొటోస్ దిగేవాళ్ళు ఫొటోస్ దిగారు. ఇంకా మాతో వచ్చిన వాళ్ళందరూ ఇంకా ఫొటోస్ దిగారు. మేమందరం గ్రూప్గా ఒక ఫోటో దిగి ఇంకా లాకర్లో అయితే ఫోన్స్ అయితే పెట్టేసినాము. ఫోన్స్ పెట్టేసినాక ఫోన్ పెట్టడానికి వెళ్ళినప్పుడే 1/2 hour టైం పట్టింది, అంత క్రౌడ్ ఉంది. సో లాకర్లో పెట్టిన తర్వాత ఇంకా దర్శనం లైన్లోకి వెళ్ళిపోయినాము. ఇంకా దర్శనం లైన్లోకి ఎంటర్ అయినాము. అందరం ఒకటే చోటు ఉన్నాం, ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉంది, ఫోన్స్ కూడా లేవు దగ్గర అన్నట్టు. ఇంకా అందరం ఒకటే చోటు ఉండి ఒకటే లైన్లో అయితే వెళ్ళినాము. సో అట్లా రాముని దర్శనం అయితే చేసుకున్నాము. ఇంకా 10 అయింది దర్శనం అయ్యే వరకు. 10:30 అయింది. ఇంకా 10:30 రాముని దర్శనం మాత్రం సూపర్ అనిపించింది. అయోధ్యకి వెళ్ళాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా, కానీ కుంభమేళ తిక్కించి నేను అయోధ్య కూడా చూసినాను. చాలా హ్యాపీగా అనిపించింది. రాముని చూస్తుంటే అసలు ఎంత స్మైలింగ్ ఫేస్ అనిపించింది తెలుసా. ఇట్లా చూస్తుంటే ఇంకా చూడాలనిపించింది. మంచిగా అయింది దర్శనము. సో ఇంకా దర్శనం అయిపోయినాక ఇంకా కొంతమంది ఏం చేసారంటే తెలియకుండా అట్లానే ఫోన్స్ పాకెట్స్లలో పెట్టుకొని వచ్చేసారు. కానీ కొంతమంది ఏం చేసారు, దర్శనం అయినాక ఇంకా రాముణ్ణి కూడా లోపల గర్భగుడిలో కూడా ఫొటోస్ తీస్తారు. నాకైతే భయం అవుతుంది, అక్కడ పోలీస్ వాళ్ళు చూస్తే గుంజుకుంటారు అక్కడ. అయినా కానీ మేము బయటకు వచ్చినాక ఇంకా వేరే వాళ్ళు ఫొటోస్ దిగుతుంటే కూడా ఒక ఆయన పోలీస్ ఆయన చూసి ఆయన ఫోన్ లాగేసుకొని కొట్టిండు. అసలు ఇట్లా చేస్తారా అది ఇదని అలా భాషలో చెప్పి
కొట్టిండు. మాకే భయం వేసింది. అసలు ఎంత ధైర్యం చూడాలకు. ఇన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టినాక ఫోన్ పైన ఫోన్ అలౌడ్ లేడు, ఫొటోస్ తీయొద్దు అని అలౌడ్ లేదని చెప్పినాక కూడా కొంతమంది దొంగతనంగా అట్లా ఫోన్స్ తెచ్చుకోవడము నాకు ఎట్లనో అనిపించింది. ఫోన్ లాగేసుకుంటూ అసలు ఎంతసేపు బతిల్లాడినా కూడా ఇవ్వలేడు ఆయన. ఇంకా మేము అదే చూసుకుంటూ అక్కడనే ఉండలేము కదా అని చెప్పి ముందుకు వచ్చేసినాం. ఇంకా ఆయన ఫోన్ ఇచ్చిండో ఇవ్వలేడో కూడా తెలియదు. ఇంకా అట్లా చేసిర్రు. కొన్ని దగ్గర రిస్ట్రిక్షన్స్ పెట్టినాక మనం కొన్ని ఫాలో కావాలి. టెంపుల్స్ దగ్గర అట్లా లోపల గర్భగుడిలో అయితే మనకి ఎన్ని టెంపుల్స్ ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరుగుతాము. ఎందుకు రాస్తారు వాళ్ళు? ఫొటోస్ తీయొద్దు గర్భగుడిలో. మనం బయట ఎంతనన్నా తీసుకోవచ్చు, ఏం కాదు. కానీ గర్భగుడిలో మాత్రం ఫొటోస్ దిగొద్దు అనే రిస్ట్రిక్షన్స్ రాసినాక దిగొద్దు కదా. సో నాకు వాళ్ళది కూడా తప్పు ఉంది, అందుకోసం లాగేసుకురా అని అనిపించింది. సో నాకు కొద్దిసేపు బాధ అనిపించింది. అయ్యో ఫోన్ లాగేసుకురు, పాపం కొట్టిండ్రు, ఇస్తారో ఇయ్యరో ఫోను అని అనిపించింది. కానీ ఇంకా అంత రిస్ట్రిక్షన్స్ పెట్టినాక కూడా మళ్ళీ ఫోన్ తెచ్చుకోవడం వాళ్ళ తప్పు కదా అని ఆలోచించుకున్నాను. ఇంకా బయటికి వచ్చి మళ్ళీ ఒక ఫోటో దిగి అయితే ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా హనుమంతుని దర్శనం కాలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా హనుమంతుని దర్శనం చేసుకుందామని వచ్చినాము. నెక్స్ట్ డే కూడా ఫుల్ క్రౌడ్. ఇంకా క్రౌడ్లో దర్శనం లైన్ చూసి ఎంత భయమైంది. ఇంకా ఈ దర్శనం లైన్ అసలు కదలదా అని మస్తు భయపడ్డాము. ఇంకా భయపడి వెనకకైతే తిరిగి వచ్చినాము. ఇంకా వేరే వాళ్ళని అడిగితే ఇంకా 6 hours అట్లా టైం పడుతుంది, 4-5 hours అయితే టైం పడుతుంది ఎంత కదిలినా కూడా అన్న మనసులో కొంచెము బాధ అనిపించింది. ఇంకా హనుమంతుడి దర్శనం కాలేదని ఇంకా క్రౌడ్ వల్ల బ్యాక్ అయితే అయిపోయినాం. ఇంకా కొద్దిసేపు షాపింగ్ చేసుకొని అయితే ఇంకా బయలుదేరినాం ఇంకా అయోధ్య నుంచి. సో మనం ఏమన్నా పుణ్యక్షేత్రాలకు వస్తే ఏదన్నా ఒక టెంపుల్ దర్శనం కాకపోతే అయ్యో కాలేదు, ఏదైతే కాలేదో దాని గురించి ఆలోచిస్తాము. అయ్యో హనుమంతుని దర్శనం కాలేదు అన్నదే ఒకటి మనసులో ఉండిపోయింది. అయోధ్యకు వచ్చి మెయిన్ హనుమంతుని దర్శనమే చేసుకోలేము అన్నట్టు బాధ అనిపించింది కొద్దిసేపు. ఇంకా పోనీలే నెక్స్ట్ టైము వచ్చినప్పుడు చేసుకుందాంలే అని అనుకున్నాము. నెక్స్ట్ టైం అయితే కంపల్సరీ మళ్ళీ వెళ్తాను నేను అయోధ్యకి. అయోధ్య వెళ్ళినప్పుడు ఇంకా రాముని దర్శనం అయితే చేసుకుంటాం. ఇంకా వెహికల్ వన్స్ ఇంకా బస్సు స్టార్ట్ అయిందంటే ఇంకెక్కడ ఆపలేరు. ఇంకా ఒక 4 hours అయినాక ఒక దగ్గర ఆపి అయితే కొన్ని స్నాక్స్ అయితే కొనుక్కున్నాము. ఇట్లా పల్లీలు అవి ఇవి కనిపించినాయి. ఇంకా పల్లీలు కొనుక్కొని అయితే ఇంకా బస్సులో అయితే తినుకుంటూ అట్లా టైంపాస్ చేసినాం. ఇంకా ఎంతైనా ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం కదా, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతున్నాం కదా, కొంచెం ఎట్లనో అనిపించింది. ఇంకా కుంభమేళా బ్రిడ్జ్ అయితే మళ్ళీ టచ్ అయినాం మేము. నైట్ అయింది కుంభమేళా బ్రిడ్జ్కి వచ్చేవరకు 6-6:30 ట్రాఫిక్లోనే 3 hours అసలు కుంభమేళా బ్రిడ్జ్ దగ్గర. అసలు స్లోగా వెహికల్స్ వెళ్ళడము చాలా టైం పట్టింది కుంభమేళా బ్రిడ్జ్ దాటి. బస్లో హోమ్ బూమ్ బుష్ అనేది సినిమా పెట్టిండ్రు. వాడు చూడు ఎట్లా భయపడుతున్నాడు. బస్లో సినిమాలో ఓం ఓం బుష్ సినిమా పెట్టిరు. అది చూసి భయపడుతున్నాడు. సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. కళ్ళు మూసుకొని అనుకో.